హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరి ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేక ఇప్పటికే మనకు 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కాక ఇబ్బంది పడుతున్నటువంటి పింఛన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఆయన 50 సంవత్సరాల పింఛను, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళా పింఛను ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. మరి వీటన్నిటికీ కూడా పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఎప్పుడో నిర్ణయించినా కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పింఛన్లు అయితే విడుదల చేయలేకపోయారు. తాజాగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అన్ని అప్డేట్స్ కూడా పూర్తి చేసి విధి విధానాలు అయితే రూపొందించారు. ఇక వారి అర్హతను బట్టి వారి పింఛన్ల విడుదల అయితే ప్రభుత్వం మనకు ఇక్కడ అవకాశం అయితే కల్పించిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త పెన్షన్ల నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షను, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగుల పెన్షన్లన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చి దానికి అనుగుణంగా ఇక్కడ మేలు చేయబోతుందన్నమాట. మరి ఏ పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఏ పెన్షన్లకు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, మన కూటమి ప్రభుత్వం ఏం చెబుతుంది పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నిటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఇప్పటికే మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నిటినీ కూడా అందిస్తూ మీకు మరింత మేలు చేసే విధంగా ముఖ్యంగా మనకు పెన్షన్ల విషయంలో కానీ, పెన్షన్ మనకు రేషన్ కార్డుల విషయంలో కానీ ఇలా అనేక రకాల వాటిల్లో ప్రభుత్వం అయితే పథకాలను విడుదల చేస్తూ లబ్ధిదారులకు మరింత మేలు చేస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా అలర్ట్గా ఉండి పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా రాబోతూ ఉన్నాయి అన్నమాట. మరి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి, మనకు పెన్షన్లకు ఎప్పుడు దరఖాస్తు స్వీకరించబోతున్నారు అనే విషయాన్ని మనం వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే మీరు వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని, ప్రతి అప్డేట్స్ను మీరు ముందుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు వెళ్ళినట్లయితే గనక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. మరి కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్లకుండా ఈ కొత్త పెన్షన్లకు అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపు అనేది చేశారు. ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ పెంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. వివిధ కేటగిరీల కింద పెన్షన్దారులకు భారీ పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి. మరి ప్రతి నెల కూడా 62,70,000 మంది పెన్షన్దారులు మనకు కోట్ల రూపాయలను మన కూటమి ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తూ పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంది. మరి ఎప్పుడైనా సరే నెలలో 1వ తారీఖు సెలవు గనుక వస్తే ముందు రోజే అంటే 30వ తారీఖు, 31వ తారీఖు కానీ పెన్షన్ల పంపిణీ చేస్తూనే ఉంది. ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు పంపిణీ చేస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెన్షన్దారులకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించి దానికి అనుగుణంగా పెన్షన్లను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. తాజాగా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ల పెంపుకు ఇప్పటి వరకు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా 50 ఏళ్ల పెన్షన్ ఇస్తామన్నారు. మరి 50 ఏళ్ల పెన్షన్ ఊసే లేదనమాట. 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి
50 ఏళ్ల పెన్షన్కు సంబంధించి అప్డేట్ రాకపోవడంతో ఈ పెన్షన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటీవల మనకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొండపల్లి గారు మాట్లాడుతూ అన్ని రకాల పెన్షన్లకు కూడా మేము విధి విధానాలు సిద్ధం చేశాం, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం, త్వరలోనే పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని మాత్రమే చెప్పడం జరిగింది. ఇక ఫలానా తేదీ నుంచి ఫలానా నెలలో మనకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఎక్కడా కూడా చెప్పలేదు. ఇలా చెప్పకపోవడంతో పెన్షన్దారులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి క్లారిటీ లేదనమాట అని చెప్పేసి క్లారిటీ అయితే లేకపోవడంతో ఇక్కడ పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే అంశంపైన మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మరి కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల చివరి వారం నుంచి కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి నెల చివరి వారం నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 4 కులాలకు మాత్రమే జనరల్ కేటగిరీ వారికి ఇవ్వట్లేదు. ఓసీ కులాలకు సంబంధించినటువంటి వారికి, మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చేసింది. మరి 50 ఏళ్ల పెన్షన్ చేసుకోవడానికి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ అప్డేట్ ఉండాలి, అలాగే మనకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రూఫ్స్ అన్నీ సిద్ధంగా పెట్టుకోండి. సిద్ధంగా ఉంటేనే మీరు ఇక్కడ అప్లై చేసుకోగలుగుతారు. అప్లై చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. మరి దీంతో పాటుగా మిగిలినటువంటి పెన్షన్లు కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని రకాల పెన్షన్లు తొలగించడం జరిగింది ప్రభుత్వం. ముఖ్యంగా వికలాంగుల కేటగిరీ కింద మనకు 6,000 రూపాయలు మరియు 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారిలో 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారికి తనిఖీ చేసి 6,000 రూపాయలకు మార్చడం జరిగింది. పర్సెంటేజ్ 85 కంటే ఎక్కువగా ఉంటేనే 15,000 రూపాయల పెన్షను అన్నమాట. అది కూడా మంచానికే పరిమితమై ఉండాలి. అంటే నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. మరి తగ్గించడం జరిగింది. ఇక 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి 77,50,000 మందిని తనిఖీ చేసి 50,000 మంది వరకు కూడా పెన్షన్ రద్దు నోటీసు ఈ నెలలో వారి పెన్షన్లన్నీ తొలగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా పెన్షన్ రద్దు నోటీసు ఇచ్చినా కానీ వారికి పెన్షన్ అనేది యథావిధిగా ఇవ్వడం జరిగిందనమాట. తాజాగా మరి పెన్షన్లు తొలగించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. అంటే ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్లు రావని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అర్హత లేనటువంటి వారికి, అర్హత ఉన్నటువంటి వారికి కాదు. మళ్ళీ కూడా మీరు అలా అనుకోవద్దు. ఎందుకంటే 40% కంటే ఎక్కువగా పర్సెంటేజ్ ఉంటేనే వారు వికలాంగులు. ప్రభుత్వం అయితే పెన్షన్ మంజూరు చేస్తుంది. ఇక 40% కంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటే కనుక మీకు పెన్షన్ రాదనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని పెన్షన్ల విషయంలో మీరు అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉంటేనే ఇక్కడ పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. లేకపోతే మీరు పెన్షన్ పొందేటువంటి పరిస్థితి లేదనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడు కూడా అన్ని రకాల కేటగిరీ పెన్షన్లకు సంబంధించినటువంటి వారు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ చేసుకొని రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉంటే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల చివరి తేదీ అయితే స్వీకరించబోతోంది. తర్వాత దానికి అనుగుణంగా మీరు లబ్ధి పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడు అలర్ట్గా ఉండి ఈ పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని దానికి అనుగుణంగా మీరు లబ్ధి పొందవచ్చు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే పెన్షన్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మనకు అన్ని రకాల వారికి కూడా ఇక్కడ పెన్షన్లు అందిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతుంది. కాబట్టి మీకు ఎటువంటి కంగారు లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. పెన్షన్లు అందరికీ కూడా వస్తాయని చెప్పి మరొకసారి స్పష్టం చేశారు. కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఈ నెల చివరి వారం నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించబోతుంది. అలర్ట్గా ఉండండి. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను చేసుకొని ప్రతి నెల కూడా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు తీసుకోండి. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మరి ఏప్రిల్ నుంచి కూడా ఈ ప్రస్తుతానికి ఒక పెన్షన్ అయితే ఆన్లైన్లో ఉంది. ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్ నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఈ స్పోర్ట్స్ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇది వీడియో పెన్షన్దారుల గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.